హలో హాయ్ అండి, వెల్కమ్ టు అమేజింగ్ సిరి. వాషింగ్ మెషిన్ టబ్ని సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న హోమ్ రెమెడీ అన్నమాట. ఇంకా మనం బయట ఇంకేమీ కొనాల్సిన అవసరం లేదన్నమాట. ఇటువంటి టిప్స్ అయితే కొంతమంది షోరూమ్ వాళ్ళే చెప్తూ ఉంటారు మనకి. సో ఇప్పుడు చూడండి, వాషింగ్ మెషిన్ టబ్ని క్లీన్ చేయకముందు ఎంత డర్టీగా ఉందో చూడండి. లోపల స్టీల్ అయితే పర్లేదు, బాగానే ఉంది, కానీ రబ్బర్లో అయితే మట్టి ఎక్కువగా ఉంది. నేను బ్లాంకెట్స్ అన్నీ వాష్ చేశాను అనమాట. సో అన్నీ వాష్ చేసిన తర్వాత చూస్తే మొత్తం మట్టిగా కనిపిస్తుంది అనమాట వాషింగ్ మెషిన్ టబ్ మొత్తం కూడా. సో ఇంకా నేను క్లీన్ చేయాల్సిందే అనుకున్నాను ఒకసారి. సో చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి లోపల ఎంత నల్లగా ఎలా కనిపిస్తున్నాయో. ఫస్ట్ టైం అండి నేనైతే మా వాషింగ్ మెషిన్ని ఇంత డర్టీగా అయితే చూడడము. ఎక్కడ చూసినా మట్టే అనమాట. ఇప్పుడు టిప్ వచ్చేసి ఇలా లెమన్ తీసుకోవాలన్నమాట. సీడ్స్ తీసేయాలి ముందుగానే. సీడ్స్ తీసిన లెమన్ పైన ఇలా మనం కోల్గేట్ పేస్ట్ ఏదైనా కోల్గేట్ కానీ వేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి. సో ఇలా బేకింగ్ సోడాని మన రబ్బర్లో వేసేసుకోవాలి. సో ఇది ఇలా వేయడం వల్ల వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుంది అని కొంతమందికి అయితే డౌట్స్ రావచ్చు. ఇది 100% సేఫ్ అనమాట. స్టీల్కి కూడా రస్ట్ పడుతుంది అనుకోవచ్చు కదా. సో అట్లాంటిది ఏమీ పట్టదనమాట. ఎందుకంటే ఇంకా స్టీల్ ఆల్రెడీ రస్ట్ పట్టుంటే కనుక దాన్ని ఇంకా క్లీన్ చేస్తుంది అనమాట ఈ రెమెడీ. నేను దీని గురించి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. సో ఓకే, ఇది బెటర్, బాగానే ఉంటుంది, పని చేసుకోవచ్చు, ఇది వర్క్ అవుతుంది అనిపించినప్పుడు నేను దీన్ని యూజ్ చేశాను. ఇది సెకండ్ టైం అనమాట నేను యూజ్ చేయడము. ఇప్పుడు మనకి టబ్ క్లీనర్ ఆప్షన్ ఉంటుంది కదా వాషింగ్ మెషిన్లో. సో దాని ఆప్షన్ పెట్టేసుకోవాలన్నమాట. మనం ఆ టబ్ క్లీనర్ ఆప్షన్ని పెట్టుకున్న తర్వాత మనకి 1 minute తర్వాత టైం చూపిస్తుంది. ఏ వాషింగ్ మెషిన్లోనైనా సరే టబ్ క్లీనర్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఎవ్రీ మంత్కి ఒక్కసారి అయితే మాత్రం కంపల్సరీగా ఈ వాషింగ్ మెషిన్ అయితే క్లీన్ చేసుకోవాలి. లేదంటే మనకి క్లాత్స్ కొంచెం మురికిపోకుండా ఉండడము, కొంచెం స్మెల్ రావడం అలాంటిది జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఇప్పుడైతే చూడండి టైం చూపిస్తుంది కదా, 1:23 minutes అనమాట. సో 1 hour పైన ఇప్పుడు ఇది మనకి క్లీన్ చేస్తుంది అనమాట. క్లీన్గా టబ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 minutes అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా టైము. సో 3 minutesకే మనకి ఎంత ఫోమ్ కనిపిస్తుందో చూస్తున్నారు కదా లోపల. సో అంత నురుగైతే వచ్చేసింది అనమాట. సో నేనైతే ఏమీ వేయలేదు, మీరే చూసారు కదా. నేను జస్ట్ లెమన్ అండ్ కోల్గేట్ పేస్ట్ అయితే వేసాను అనమాట. సో ఏదైనా వేసుకోవచ్చు పేస్ట్, మళ్ళీ అందులో అయితే డౌట్స్ అవసరం లేదు. అండ్ అలాగే బేకింగ్ సోడా అనమాట, మన అందరి ఇంట్లో ఉండేదే సోడా ఉప్పు. సో అది వేసుకోవాలి అంతే. సో చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తుందో. నేను ఇంతకుముందు దీని గురించి షార్ట్ కూడా పెట్టానన్నమాట. సో అందరికీ అయితే రీచ్ అవ్వదు కదా, కొంతమంది తెలుస్తుందని చెప్పేసి ఇప్పుడు వీడియో పెడుతున్నాను. అయితే చాలామంది అయితే కామెంట్ చేసింది ఒకటే అనమాట, వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుంది, ఇంత రేట్తో తీసుకొని ఇలాంటివి వేసి మిషన్ని ఖరాబ్ చేయడం అవుతుంది అలా అని చాలామంది అన్నారన్నమాట. సో అలా అయితే ఏం జరగదండి. సో ఇప్పుడు ఆఫ్టర్ వాష్ తర్వాత చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. అండ్ లెమన్ కూడా కనిపిస్తుంది కదా. కొంతమంది ఏమో లెమన్ వచ్చేసి వాటర్ డ్రైన్ అయ్యే పైపులో ఇరికిపోతుంది అంటారు. సో అసలు ఎందుకు వెళ్తుందండి అంత పెద్ద లెమన్, ఎక్కడో హోల్లో నుంచి వెళ్ళిపోతుందో మీరే చెప్పండి. సో అట్లా ఏం జరగదన్నమాట. కాకపోతే మీరు ఏంటంటే లెమన్ సీడ్స్ అయితే ముందే తీసుకోండి. నేను తీయకుండా వేసాను కనుక అక్కడక్కడ అయితే లెమన్ సీడ్స్ అయితే ఉన్నాయి. సో నేను వాటిని అన్నిటిని మళ్ళీ తీసేసుకున్నాను. ఇన్ కేస్ ఒకవేళ మిగిలిపోయినా కానీ మనకి కింద వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఉంది చూసారా వాషింగ్ మిషన్ కింద. సో అందులో వచ్చేస్తాయి. స్టీల్ అయితే చాలా బాగా క్లీన్ అయిపోయింది, నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలా తడిగా ఉన్నప్పుడే వాషింగ్ మిషన్ మనం ఈ రబ్బర్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆరిపోయిన తర్వాత రాదనమాట. సో ఇప్పుడు తడిగా ఉన్నప్పుడే అక్కడక్కడ కొంచెం మట్టి ఉంటుందన్నమాట. సో అదంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం వేసింది ఓన్లీ టబ్ క్లీన్ అనమాట. కొంతమందికి హార్డ్ వాటర్ వస్తాయి కదా, ఉప్పు నీళ్ళు వాడడం వల్ల స్టీల్ మొత్తం కూడా హార్డ్ వాటర్తో పట్టేస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. బట్ ఇలా రబ్బర్ ఉంది కదా రౌండ్, సో దాన్ని అయితే అంత క్లీన్ చేయదు. మనం అప్పుడప్పుడు క్లాత్స్తో క్లీన్ చేసుకోవాల్సిందే ఇదంతా కూడా. లేదంటే బయట
వాషింగ్ మెషిన్ క్లీన్ చేసే వాళ్ళు కూడా వస్తారనమాట. సో వాళ్ళని పిలిపించుకొనైనా మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనకి ఎందుకు, మీకు ఒకవేళ భయంగా ఉంటే మనకి ఆన్లైన్లో కూడా వాషింగ్ మెషిన్ క్లీనర్స్ ఆన్లైన్లో ఎన్నో అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి చూస్తున్నారు కదా. సో ఇవి వచ్చేసి కాస్ట్ 120 రూపీస్ అండి, అంతే. 120 రూపీస్కి మనకి 5 వస్తాయి అన్నమాట. మనం ఎప్పుడైనా వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్యాకెట్ మొత్తం కూడా ఒకేసారి వేసి మొత్తం క్లీన్ చేయాలి. సో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ డిటర్జెంట్ వేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అన్న 15 మినిట్స్ అన్న నార్మల్గా వాష్ చేసేసేయాలి టబ్ని వాటర్తో. సో తర్వాత మనం క్లాత్స్ వేయాలన్నమాట. సో అలా దీన్ని అయితే యూజ్ చేయాలి. మీకు దీన్ని లింక్ కావాలంటే చూడండి. ఇది వచ్చేసి మీషోలో అనమాట. సో చూస్తున్నారు కదా 123 రూపీస్, మనకి 5 వస్తాయి అన్నమాట. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.